హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కామర్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ. సో ఈ వీడియోలో మనము రెస్పాన్సిబిలిటీ అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇందులో మనం మీనింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, డెఫినేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫీచర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో ఫస్ట్ మనము మీనింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసుకుందాం. సో రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆబ్లిగేషన్ టు డూ సంథింగ్. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఒక బాధ్యత అనమాట. సో అది మనం చేయాల్సిన పని. సో వీఆర్ బార్న్ టు డూ సంథింగ్ అన్నప్పుడు దాన్ని రెస్పాన్సిబిలిటీ అంటాం అనమాట. సో ఇట్ ఈస్ ఎ డ్యూటీ. సో మనం చేయాల్సిన పని దట్ వన్ హ్యాస్ టు పర్ఫామ్ ఇన్ ఆర్గనైజేషనల్ టాస్క్, ఫంక్షన్స్ ఆర్ అసైన్మెంట్స్. సో ఆర్గనైజేషనల్ టాస్క్స్లో కానీ, ఆర్గనైజేషన్ ఫంక్షన్స్లో కానీ, ఆర్గనైజేషన్ అసైన్ చేసిన పనిలో కానీ ఏదైతే ఒక పర్సన్కి ఏదైతే ఒక డ్యూటీ ఇస్తారో ఆ వర్క్నే మనము రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు అనమాట. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే ఏం లేదు, మనకి ఒక పని ఇచ్చారు, ఒక డ్యూటీ చేయాలి మనం. సో మనం ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మనకు ఒక పని ఇచ్చారు. సో అది చేయడం మన బాధ్యత కదా. సో ఈ బాధ్యతనే మనము రెస్పాన్సిబిలిటీ అంటాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. So responsibility is the obligation to do something. It is a duty that one has to perform in organizational tasks, functions or assignments. Authority and responsibility go side by side. So authority ఉన్నప్పుడు responsibility ఉంటుంది. So when authority is delegated, then some responsibility for getting the assigned task is also fixed. సో మనకి రైట్స్ ఇచ్చారంటే ఊరికేనే ఇవ్వరు కదా. సో సైడ్ బై సైడ్ వెళ్తాయి అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో అథారిటీ ఇచ్చినప్పుడు కంపల్సరీగా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత కూడా అప్పగిస్తారు అనమాట. సో ఒక బాధ్యతని, ఒక పనిని కూడా ఫిక్స్ చేస్తారు మనకి. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఒక డెఫినేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డిస్కస్ చేద్దాం. రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద ఆబ్లిగేషన్ అంటే బాధ్యత టు క్యారీ అవుట్ అసైన్డ్ యాక్టివిటీస్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్. సో ఒక పర్సన్కి ఇచ్చిన ఒక పనిని, ఒక యాక్టివిటీ ఏదైనా టాస్క్స్ ఇస్తే అంటే అతనికి ఉన్న నాలెడ్జ్ మొత్తం యూజ్ చేసి ఆ టాస్క్ని పర్ఫామ్ చేయాలి. ఇది అతనికి ఉన్న బాధ్యత. సో అతనికి ఉన్న ఆబ్లిగేషన్ అనమాట ఇది. సో దీన్నే మనము రెస్పాన్సిబిలిటీ అని చెప్తామని చెప్పి మనకి జార్జ్ టెర్రీ అనే ప్రొఫెసర్ మనకి ఈ డెఫినేషన్ ఇచ్చారనమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆబ్లిగేషన్. హీ ఈజ్ బార్న్ టు డూ దట్. అతని బాధ్యత ఉంది, అతను చేయాలి. టు క్యారీ అవుట్ అసైన్ టాస్క్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్. సో అతనికి ఉన్న బెస్ట్ ఎబిలిటీస్ని అండ్ అతనికి ఉన్న ఆల్ ఎబిలిటీస్ని యూజ్ చేసి ఆ టాస్క్ని పర్ఫామ్ చేయాలి. సో this is the definition given by George Terry. So this is about the definition of responsibility. Now let's discuss the features of responsibility. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ కెన్ బి అసైన్ టు హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. సో మనం రెస్పాన్సిబిలిటీ అనేది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్కే అసైన్ చేయగలుగుతాం. ఎందుకు అని అంటే లైక్ హ్యూమన్ బీయింగ్స్కి ఏది రైట్, ఏది రాంగ్ అని తేల్చుకునే కేపబిలిటీ ఉంటుంది కాబట్టి ఒక వర్క్ చేయడానికి. సో అందుకనే హ్యూమన్ బీయింగ్స్కి మాత్రమే రెస్పాన్సిబిలిటీ అసైన్ చేయగలుగుతాం. సెకండ్ ఫీచర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇట్ అరైజెస్ ఫ్రమ్ సుపీరియర్ అండ్ సబార్డినేట్ రిలేషన్షిప్. సో మనకి ఇప్పుడు ఒక సుపీరియర్ ఉన్నప్పుడే కదా మనకి ఏదైనా ఒక టాస్క్ ఇస్తారు. సో అందుకనే సుపీరియర్ సబార్డినేట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడే మనకి రెస్పాన్సిబిలిటీ అనేది అరైజ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, ఇట్ అరైజెస్ ఫ్రమ్ ద డ్యూటీ అసైన్డ్. ఇట్ మే బీ కంటిన్యూయల్ ఆబ్లిగేషన్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సింగిల్ టాస్క్స్. సో ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పటి వరకు ఉండొచ్చు, కంటిన్యూగా ఉండొచ్చు మనం వర్క్ చేసినంత కాలం. లేకపోతే ఒక టాస్క్ కంప్లీట్ చేయగానే రెస్పాన్సిబిలిటీ అయిపోవచ్చు. సో సింగిల్ టాస్క్తోని కంప్లీట్ అయిపోవచ్చు ఆ రెస్పాన్సిబిలిటీ. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఇంకా ఫర్దర్ వర్క్కి. కానీ కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు, సో ఫర్దర్గా వర్క్ చేసినప్పుడు కంటిన్యూగా మనకి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే కన్సల్టెంట్. సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కన్సల్టెంట్ మే బీ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ హిస్ అసైన్మెంట్, వెరాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సేల్స్ మ్యాన్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ నేచర్. సో ఇప్పుడు ఒక సేల్స్ మ్యాన్ ఉన్నారు. సో ఒక్క సేల్తోనే అయిపోదు కదా. సో ఒక సింగిల్ సేల్ చేయగానే అతని రెస్పాన్సిబిలిటీ అయిపోదు. సో అతను వర్క్ చేసినంత కాలం అతను సేల్స్ చేస్తూనే ఉండాలి, కస్టమర్స్ని కొనుక్కునేలాగా చేస్తూనే ఉండాలి. సో ఇది అతని రెస్పాన్సిబిలిటీ, కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీ. అదే మనకు వచ్చినట్టయితే ఇప్పుడు ఒక కన్సల్టెంట్ ఉన్నారు, ఒక క్లయింట్ వచ్చారు అనుకుందాం. సో క్లయింట్తో మాట్లాడేసి వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వగానే అతని రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది ఆ క్లయింట్తో. సో దిస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. ఆ సింగిల్ మీట్ అయిపోగానే వాళ్ళకి ఇంకా అది రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు ఫర్దర్గా. సో దిస్ ఈజ్ కంటిన్యూస్ అయినా అయి ఉండొచ్చు, రెస్ట్రిక్టెడ్ లెవెల్లో అయినా అయి ఉండొచ్చు.
సో ద రెస్పాన్సిబిలిటీ మే బి డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్స్, టార్గెట్స్, గోల్స్ ఎక్సెట్రా. మనం రెస్పాన్సిబిలిటీస్ని ఒక టార్గెట్ లాగా, ఒక ఫంక్షన్ లాగా, లేదా ఒక గోల్స్ లాగా మనం ఇట్లా డిఫైన్ చేయొచ్చు అనమాట. సో టార్గెట్ అని అంటే లైక్ సేల్స్ అయితే టార్గెట్స్ లాగా మనం చెప్పొచ్చు. అండ్ తర్వాత ఫంక్షన్స్ అయితే మార్కెటింగ్ మేనేజర్ ఇది పర్ఫామ్ చేయాలి. సో ఫంక్షన్ అంటే పని, టార్గెట్ అని అంటే మనము ఇన్ని సేల్స్ చేయాలి. సో ఇట్లా గోల్స్ లాగా చెప్పొచ్చు అనమాట. సో ఇట్లా డిఫైన్ చేయొచ్చు రెస్పాన్సిబిలిటీని. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ సబార్డినేట్ ఈజ్ ఎన్ ఆబ్లిగేషన్ టు పర్ఫామ్ ద అసైన్ టాస్క్. సో రెస్పాన్సిబిలిటీ, సబార్డినేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది, ఒక బాధ్యత ఏంది, అతనికి ఇచ్చిన టాస్క్ని అతను కంప్లీట్ చేయడం అతనికి ఉన్న రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ కెనాట్ బి డెలిగేటెడ్. సో రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు మనము షేర్ చేయలేము. A subordinate may perform the assigned duty himself or get it done from his subordinates, but he remains responsible for the work. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ లెవెల్ వాళ్ళు మిడిల్ లెవెల్ వాళ్ళకి వర్క్ ఇచ్చారు, మీరు ఇది చెయ్యండి అని. సో కాకపోతే వాళ్ళు చేయలేరు కాబట్టి ఆ వర్క్ని వేరే వాళ్ళకి ఇచ్చారు. సో లోవర్ లెవెల్ వాళ్ళకి ఇచ్చారు, కానీ వాళ్ళు ఆ వర్క్ని కంప్లీట్ చేయించుకుంటున్నారు అంతే, కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళే బాధ్యత. సో ఇప్పుడు లోవర్ లెవెల్ కంప్లీట్ చేయకపోయినా కానీ టాప్ లెవెల్ వాళ్ళు వచ్చి లోవర్ లెవెల్ వాళ్ళని తిట్టారు కదా, మిడిల్ లెవెల్ వాళ్ళనే తిట్టారు. సో వాళ్ళు ఎవరికి ఇచ్చారో వర్క్ వాళ్ళనే తిడతారు, వీళ్ళు ఇచ్చిన వాళ్ళని తిట్టారు, మీరు వాళ్ళు కంప్లీట్ చేయలేదు కదా అని చెప్పేసి వాళ్ళని తిట్టారు. సో వాళ్ళ చేత చేయించుకోవడానికి వీళ్ళు వర్క్ ఇచ్చారు. సో మీరు కరెక్ట్ పర్సన్స్ మీరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి, సో ఈ వర్క్కి మీరే రెస్పాన్సిబుల్ కాబట్టి మిమ్మల్నే తిడుతున్నాము అని చెప్పేసి వాళ్ళనే పనిష్ చేస్తారు అనమాట. సో అట్లా. సో రెస్పాన్సిబిలిటీ అనేది తగ్గదు, రెస్పాన్సిబిలిటీని మనం డెలిగేట్ చేయరాదు. వర్క్ మనకి ఇచ్చిన వర్క్ని డెలిగేట్ చేయొచ్చు, కానీ మన బాధ్యతని మనము డెలిగేట్ చేయనీకి రాదు, షేర్ చేయనీకి రాదు, వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేయనీకి రాదు. సో దిస్ ఈజ్ అబౌట్ 6th one. 7th one వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఆల్వేస్ ఫ్లోస్ అప్వర్డ్ అండ్ సబార్డినేట్ రిమైన్స్ అకౌంటబుల్ టు సుపీరియర్. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు అప్వర్డే ఫ్లో అవుతుంది. సో ఎందుకనంటే ఇప్పుడు టాప్ లెవెల్ వాళ్ళు మనకి మిడిల్ లెవెల్ వాళ్ళకి వర్క్ ఇచ్చారు, మిడిల్ లెవెల్ వాళ్ళు లోవర్ లెవెల్ వాళ్ళకి వర్క్ ఇచ్చారు. సో ఇప్పుడు లోవర్ లెవెల్ వాళ్ళు మిడిల్ లెవెల్ వాళ్ళకి రెస్పాన్సిబులే కదా, సో వాళ్ళకే కదా బాధ్యత వహించాలి, సో వీళ్ళే కదా బాధ్యత వహించాలి. నెక్స్ట్ ఈ మిడిల్ లెవెల్ వాళ్ళు లోవర్ లెవెల్ వాళ్ళు చేయని లైక్ టాస్క్ కంప్లీట్ చేయలేదు అనుకో, ఎవరు బాధ్యత వహించాలి, మిడిల్ లెవెల్ వహించాలి. తర్వాత టాప్ లెవెల్ ఉంటారు, తర్వాతకి షేర్ హోల్డర్స్ ఉంటారు. సో ఈ మిడిల్ లెవెల్ వాళ్ళు చేయకపోతే బాధ్యత ఎవరు వహించాలి, టాప్ లెవెలే కదా. సో అట్లా అనమాట. సో వాళ్ళు టాప్ లెవెల్ వాళ్ళు ఎందుకు వహించాలి బాధ్యత అని అంటే, లైక్ ఇప్పుడు వీళ్ళకి అసైన్ చేశారు, సో వాళ్ళు కరెక్ట్గా చేస్తారో చేయరో చూసుకోకుండానే వాళ్ళకి అసైన్ చేసేసారు. సో కాబట్టి చూసుకోలేదు అనుకుందాం ఒకసారి, అందుకనే వర్క్ కంప్లీట్ కాలేదు. సో వీళ్ళని అడగకపోతే వాళ్ళు లోవర్ లెవెల్ వాళ్ళని అడగలేదు. సో దిస్ ఈజ్ అ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏమవుతుంది, వర్క్ కంప్లీట్ కాదు. సో పైకి ఫ్లో అవుతుంది బాధ్యత అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది. సో లోవర్ లెవెల్ వాళ్ళు అకౌంటబుల్ టు అంటే జవాబు చెప్పాలి ఎవరికి, మిడిల్ లెవెల్ వాళ్ళకి, మిడిల్ లెవెల్ వాళ్ళు టాప్ లెవెల్ వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇట్లా వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్పాలన్నమాట సమాధానం. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఫ్లోస్ అప్వర్డ్. సో పై వాళ్ళకి వాళ్ళు అకౌంటబుల్ అని చెప్తున్నారు అనమాట. రెస్పాన్సిబిలిటీ అరైజెస్ అవుట్ ఆఫ్ ద డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. వెన్ ఎ పర్సన్ డెలిగేట్స్ అథారిటీ to a subordinate, then the later becomes responsible to perform the. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కొన్ని రైట్స్ ఇచ్చారు అనుకుందాం, సో దాంతోపాటు నాకు కొంచెం వర్క్ కూడా ఇస్తారు కదా, సో అప్పుడు నేను రెస్పాన్సిబులే కదా వేరే వాళ్ళకి. సో అన్నప్పుడు మనకి రైట్స్ డెలిగేట్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది రైజ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో వెన్ ఎ పర్సన్ డెలిగేట్ అథారిటీ టు సబార్డినేట్. సో ఒక పర్సన్ అతని సబార్డినేట్కి అతను వర్క్ డెలిగేట్ చేసినప్పుడు, అథారిటీ రైట్స్ కూడా షేర్ ఇచ్చినప్పుడు, ఎవరికైతే సబార్డినేట్కి ఆ రైట్స్ ఇచ్చారో అతను రెస్పాన్సిబుల్ టు ద అసైన్డ్ వర్క్. సో అతను ఎంతవరకు వర్క్ ఇచ్చారో అతను ఆ వర్క్ చేయాల్సిన బాధ్యత ఆ సబార్డినేట్కి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫీచర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.